మాల అంటే పోరాట పటిమ. ఏంటది? మీరు రిప్లై ఇస్తే నేను సప్లై ఇస్తా. ఏంటది? మీరు రిప్లై ఇస్తే నేను సప్లై ఇస్తా. మాల అంటే పోరాట పటిమ. అవునంటారా కాదంటారా? అందుకే మల్ల యోధులు అన్నారు మనల్ని. ఇంకో విషయం ఏంటో తెలుసా? మనం భయపడ్డాం అనుకో, ఎదుటివాడు మనల్ని భయపెడతాడు. తిరిగి పోరాడితే వాడు భయపడతాడా లేదా చెప్పాలి. భయపడతాడా లేదా? భయపెడదామా వద్దా? మరి భయపెట్టడానికి మీరందరూ సిద్ధమా? మీరందరూ అంబేద్కర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు భయపెడడానికి సిద్ధమా? మీ అందరితో పాటు నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నేను బీఎస్సీ కంప్యూటర్ చేశా. నేను కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్స్ ఏదైతే ఉందో, స్కాలర్షిప్ ఏదైతే ఉందో దాంతోనే చదువుకున్నా. ఏంటి ఫీజు రియంబర్స్మెంట్ అంటారు, స్కాలర్షిప్ అంటారు ఏంటని నేను కొద్దిగా గూగుల్ చేశా అంబేద్కర్ గురించి. నిజంగా ఆయన ఇక్కడ లేకపోతే, ఆ రాజ్యాంగం మనకు లేకపోతే ఈ విఐపి గ్యాలరీలో కూర్చున్నటువంటి గవర్నమెంట్ టీచర్లకి అర్హత ఉండేదా కాదా? లేదు. ఈ రోజున నిజంగా ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరూ అంబేద్కర్ ఇచ్చినటువంటి నిజంగా ఆ రాజ్యాంగంలోని మనకు సపరేట్ ఒక గుర్తింపు ఉందంటారా లేదంటారా? ఆ రోజు గుర్తింపు ఉంది కాబట్టి ఈరోజు వేలాదిగా తరలి వచ్చాం. ఈ సభా మందిరంలో మనం నిలబడ్డాం, పోరాడుతున్నాం. దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇలాంటి పోరాట పటిమలో ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా పాల్గొనాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత. జై భీమ్.